హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈజేవి సునీత 2026. ఇంకా నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టానండి, బిగ్ బాస్ షో రివ్యూ చెప్పడానికి. ఫస్ట్ అయితే యాంకర్ శ్రీముఖి గారు అందరికి తెలుసు, చాలా మంచి యాంకర్, అందరికి ఇష్టమైన వ్యక్తి. వచ్చారు, కళ్యాణ్ పగడాల గారి గురించి చెప్పారు. ఒక కామనర్స్గా వెళ్ళి, కామన్ మ్యాన్గా అగ్ని పరీక్షకి వెళ్ళి అక్కడ గెలిచి, ఎంతో మందితోటి గెలిచి, అక్కడి నుంచి బిగ్ బాస్ షోకి వెళ్ళి అక్కడ ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చి వాళ్ళతో కూడా గెలిచి కప్పు గెలిచాడంటే మామూలు విషయం కాదండి. మనం అనుకుంటాం కానీ చాలా కష్టపడాలి. బిగ్ బాస్ షో మనకు తెలుసు, ఎన్ని ట్విస్టులు పెడతారు, ఎంత కష్టపెడతారు, అవతల వాళ్ళు ఎన్ని మాటలు అంటుంటారు, అవేం లెక్క చేయకుండా మన ఇంట్లో వాళ్ళతో మనకు మాటలు ఉండవు, ఫోన్లు ఉండవు, ఏం ఉండదు. కొత్త వ్యక్తులతోటి మనం ఒకటే ఇంట్లో వాళ్ళతో ఆడుతూ, వాళ్ళు అన్న మాటలు పడుతూ, వాళ్ళకు రివర్స్ మాటలు చెప్తూ మనం గేమ్ షోకు ముందుకు వెళ్తూ ఉండాలి. అలా తను ఒంటరిగా గెలిచి అందరికి సమాధానం చెప్పి కప్పు గెలిచేశాడు. నిజంగా కళ్యాణ పడాల గారు చాలా అంటే చాలా మంచి వ్యక్తి. తను అనుకున్న కళను నెరవేర్చుకున్నాడు. అలానే ఉండాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా. మనకేమొచ్చు, మనం ఏం చేయలేము లైఫ్లో, మనకు ఆ డబ్బు లేదు, టాలెంట్ లేదు, అసలు ఏంది అని మనం అనుకుంటుంటే మన కళను కూడా మనం మర్చిపోతాము. ఆ కళ కోసం ఒక అడుగంటూ ముందుకు వేయలేము. కానీ ఆయన ఒక సైనికుడు అయి ఉండి, నేను ఇట్లా టీవీలోకి వెళ్ళాలి, నా కళను నెరవేర్చుకోవాలని వచ్చి తన కళను నెరవేర్చుకున్నాడు చూడండి. అది అండి మనిషి జీవితంలో సాధించాలండి. ఏదైనా సరే అనుకున్నది అనుకున్నట్టు సాధించాలి. ఫస్ట్లో ఎవరికైనా ఒడిదుడుకులు ఉంటాయి, వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్ళే మన కళను మనం నెరవేర్చుకోవాలి. ఇంకే శ్రీముఖి గారు కూడా కళ్యాణ పడాల గారి గురించి చెప్పారు, చరిత్ర సృష్టించారు, కామన్ మ్యాన్గా వెళ్ళి కప్పు గెలిచాడని మనం కూడా మాట్లాడుకున్నాము ఆయన గురించి. ఇంకా ఇప్పుడు సీజన్ 2 అగ్ని పరీక్షకైతే ఫస్ట్ జడ్జెస్ వచ్చి కూర్చున్నారు. అభిజిత్ గారు, బిందు మాధవి గారు, నవదీప్ గారు. ఇంకా ఫస్ట్ శాలిని అనే అమ్మాయిని పిలిచారు. చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది, మంచిగా మాట్లాడింది. ఆమె అనుకున్న పని అనుకున్నట్టుగా సక్సెస్ కూడా అయిందనమాట. ఇంకా వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు ఆమె చెప్పింది, తన గురించి చెప్పుకుంది. అలానే షూ పాలిష్ చేయమంటే కొంచెం బాధపడింది. నేను ఎందుకు చేయాలి ఇప్పుడు, బిగ్ బాస్ ఇంట్లో కదా నేను చేయాల్సింది, అది బిగ్ బాస్ ఇస్తేనే కదా నేను చేయాల్సింది అంటే, ఇక్కడ బిగ్ బాస్ షోకి వెళ్ళాలంటే మేము సెలెక్ట్ చేస్తేనే కదా అన్నట్టు షూ పాలిష్ చేయమంటే సరే అని ఒప్పుకొని చేస్తున్నది. తర్వాత ఇంకొక కంటెస్టెంట్ పిలిచారు, మీరు చేస్తుండండి, మేము తనతో మాట్లాడతామని. తన పేరు వచ్చేసి అభిసాగర్, సింగర్, 19 ఏళ్ళ అబ్బాయి. చాలా చలాకీగా ఉన్నాడు, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నట్టు అనిపించింది. అని చాలా కష్టపడుతున్నాడు అబ్బాయి అయితే. అంత చిన్న వయసులో అంత కష్టపడుతున్నాడంటే మనం చెప్పుకోదగ్గ విషయమే. కానీ ఇప్పుడు నీకు కరెక్ట్ కాదని చెప్పి పంపించేశారు ఆ అబ్బాయిని అయితే. ఇంకా శాలినికి ఆ అబ్బాయికి కూడా కొంచెం డిస్కషన్ జరిగింది. మామూలే కదా, బిగ్ బాస్ షో అంటేనే కొట్లాటలు, కూడా కొట్లాటలు ఎక్కువ. ఇద్దరికి కొంచెం డిస్కషన్ జరిగింది, మామూలు అయిపోయింది. తను ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఇంకా శాలిని అభిజిత్ గారు మెచ్చుకొని చాలా బాగా చేసావు అది ఇది అని చెప్పి గ్రీన్ ఇచ్చేసి, నవదీప్ గారు కూడా గ్రీన్ ఇచ్చాడు. కానీ అభిజిత్ గారు వెళ్ళి తన కాలు షూ తుడచడము కొంచెం నచ్చలేదన్నమాట. అంటే ఏ పనైనా చిన్నదైనా పెద్దదైనా 100% చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేశాడా, తనకు అర్థమయ్యేటట్లు అని నాకు అనిపించింది. అంటే చెప్తారు కదా, పాము చావకుండా కర్ర ఎగరకుండా సమాధానం చెప్పాలి అని, పొగిడినట్టే పొగిడి కాలు షూ తుడిచి చెప్పినట్టు అనిపించింది నాకైతే. ఇంకా సరే తనైతే ఇంక వెళ్ళిపోయింది, అందరికి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సింగర్ ఝాన్సీ సింగర్ ఝాన్సీ గారు వచ్చారు, రైతు బిడ్డ. ఆ అమ్మాయి గురించి కూడా చాలా మాట్లాడుకోవాలి మనము, చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మేము కూడా 5 మంది ఆడపిల్లలమండి. ఆడపిల్ల కష్టాలు ఎలా ఉంటాయి, తండ్రి పడే స్ట్రగుల్స్ ఏంది, తల్లిదండ్రులు పడే బాధలేంటో తెలుసు అని మాట. వాళ్ళు తినకుండా కూడా మాకు పెట్టిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే 5 మంది ఆడపిల్లలు కాబట్టి, వాళ్ళు 3 ఆడపిల్లలు. తన తల్లిదండ్రుల కోసం 9వ తరగతి నుంచే పొలం దున్ని వాళ్ళ నాన్నకు సహాయం చేస్తూ, ఆమె పాటలు పాడుతూ, చదువుకుంటూ
మళ్ళీ రైతు పని చేస్తుందంటే చాలా గ్రేట్. కాకపోతే చాలా కొంచెం అమాయకురాలు ఉన్నట్టుంది. అవతలోళ్ళు ఎక్కువ కొట్లాడితే కొట్లాడలేదేమో అన్నట్లు ఉంది. అందుకని అభిజిత్ గారు కొంచెం సానపడదాము, ఇంత మంచి అమ్మాయిని లోపలికి పంపిస్తే వాళ్ళు ఇంకా మామూలే కదండి, నువ్వు అట్లా నువ్వు ఇట్లా అని మాట్లాడుకుంటుంటారు బిగ్ బాస్ షోలో. అందుకని కొంచెం సానపడదామని ఆయన అయితే రెడ్డి ఇచ్చేశాడు. చాలా అంటే చాలా మంచి అమ్మాయి అండి, చాలా కష్టపడుతుంది అమ్మాయి. అంటే ఈ రోజుల్లో ఝాన్సీ గారి లెక్క ఉండాలి, అలా అనిపించింది అనమాట నాకు ఆ అమ్మాయిని చూసిన వెంటనే. చాలామంది పల్లవి ప్రశాంతి అంటున్నారు. ఒక వ్యక్తిని చూసినామంటే నెగిటివ్గా అయితే వెళ్ళిపోకండి. పల్లవి ప్రశాంత్ గారు కూడా చాలా బాగా ఆడి ఎంతో కష్టపడి కప్పు గెలిచారండి. ఊరికే ఎవరికి కప్పు ఇవ్వరు, బయటకు వచ్చినాకైతే మనకు తెలియదు. లోపల ఉన్నంత వరకు అయితే ఎంతో కష్టపడి ఆడారు, కప్పు గెలుచుకొని బయటకు వచ్చేసారు ఆయన కూడా. అలా ఒక వ్యక్తిని ఏదో అనేద్దాము అన్నట్లు చేయకండి. వాళ్ళు కూడా ఎంతో కష్టపడితే కానీ అంత దూరం వెళ్ళారండి. మనం ఇప్పుడు నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళగలుగుతానా? మన దగ్గర టాలెంట్ ఏం లేదు, ఏముంది చెప్పండి? నేను వెళ్ళి అగ్ని పరీక్ష పోవాలి, బిగ్ బాస్ షోకి వెళ్ళాలి అంటే ఎంతో కొంత ఉండాలి కదా టాలెంట్. ఆమె పాటలు పాడి రైతు బిడ్డ కష్టపడుతూ చదువుకుంటూ మళ్ళీ ఫస్ట్ క్లాస్ అని ఎవరైనా సరే అమ్మాయి లెక్క ఉండాలి ఈ రోజుల్లో అమ్మాయిలు అనుకుంటున్నా స్ట్రాంగ్గా. నెక్స్ట్ అయితే ఉప్పల్ బాలు గారు వచ్చారు. నిజంగా నేను ఆయనను అప్పుడు ఫాలో అవుతుంటే బెట్టింగ్ యాప్స్ చేసి అప్పుడు చాలా గందరగోళం అయిపోయింది కదండి, అందరికీ నోటీసులు వచ్చేది. ఇది నేను చేయలేదు, నేను కష్టపడినాను, నా కాళ్ళ మీద నేను నిలబడినాను అన్నప్పటి నుంచి ఆయన అయితే నేను ఫాలో అవుతున్నాను. కొన్ని వీడియోస్ కూడా చూశాను ఆయనవి. అన్వేష్ గారు ఆయనకు ఫోన్ పంపించింది, ఆయన కళ అని ఫోన్ పంపించాడు. ఫోన్ పంపించిన అలాంటివి చూసా, ఫాలో అయ్యాను. వచ్చిన వెంటనే నేను ఉప్పల్ బాలు అని ఏం చేస్తాడో ఏందో అనుకున్నా, కానీ చాలా పద్ధతిగా మాట్లాడాడు. మనం నిజం మాట్లాడుకోవాలనుకుంటే చాలా అంటే చాలా పద్ధతిగా మాట్లాడాడు. జడ్జెస్ అడిగిన క్వశ్చన్స్కు చాలా నెమ్మదిగా సమాధానం చెప్పాడు బాలు గారు అయితే. ఆయన కష్టం ఆయన పన్నాడండి. ఇప్పుడు నేను కూడా వీడియో తీస్తున్నాను ఎందుకోసము, మన ఫ్యామిలీ కోసం. నేను ఇంట్లో ఉంటున్నాను, నాకు ఇన్కమ్ కావాలి, నేను సంపాదించాలి ఏదో ఒకటి. మనము ఒక సామెత ఉంటుందండి, పడిపోయేటప్పుడు ఎవరు చెయ్యరు, మనం పడిపోని అని చూస్తూ ఉంటారు. అదే నువ్వు లేచి పైకి పైకి ఎదుగుతున్నప్పుడు అందరు ఏడుస్తారు. అది ఎందుకు అర్థం కాదు మనుషుడు. ఆయన ఏదో చేసుకున్నాడు అప్పుడు వీడియోలు. ఇప్పుడు నేను అలా చేయటం లేదు, నేను మారిపోయాను, నేను మంచిగా ఉన్నానండి, ఇప్పుడు మంచి వీడియోలు చేసుకుంటున్నాను అన్నాడు. కానీ నవదీప్ గారు నీ వల్ల సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్టు అని అడిగారు. నాకు అది నచ్చలేదన్నమాట ఆయన అడగడము. ఒక వ్యక్తిని అలా ఏం మెసేజ్ ఇస్తావు అనడం నాకు నచ్చలేదు. ఆయనను అవమానించినట్టు ఫీల్ అయిపోయినాను. నేను కూడా కొంచెం బాధ అనిపించింది ఆ మాట అనగానే. అంటే ఏ టాస్క్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు, ఏం చేస్తున్నావు అంటే నేను ఇట్లా వీడియోస్ చేస్తున్నాను మా అమ్మ నాన్న కోసం, వాళ్ళ ఆకలి తీర్చడం కోసం, నా ఆకలి తీర్చుకోవడం కోసం అని ఆయన చెప్పేశాడు ఆల్రెడీ. చెప్పినా కూడా ఆ మాట అనడం నాకు నచ్చలేదన్నమాట. అలానే రిజెక్ట్ చేయడం నాకు నచ్చలేదు. ఒక అవకాశం ఇచ్చి చూడాలి, ఇచ్చి చూసిన తర్వాత తను సక్సెస్ కాలేకపోతే మనం అనుకోవచ్చు. అవమానించి పంపించడం నాకు నచ్చలేదు. బాలు గారు నచ్చలేదన్నమాట. నెక్స్ట్ అయితే రన్నింగ్ రాజా, ఈయన రన్ చేసుకుంటూ వచ్చాడు. స్టార్టింగ్ నేను చూసినప్పుడు రన్నింగ్ రాజా గారు వచ్చారు, స్కిట్ చేశారు. నేను మామూలుగా ప్రోగ్రాంలలో ప్రోమోలు చూస్తుంటాం కదా, వాళ్ళు సీరియస్ అవ్వడం, యాంకర్ గారు లేచి వెళ్ళిపోవడము, జడ్జెస్ వెళ్ళిపోవడం, అలా నేను అలానే అనుకున్నాను చూసిన వెంటనే. ఏంటప్పా వీళ్ళు ఇంత సీరియస్ అవుతున్నారు, ఇది ప్రోమో కోసమా, నిజమా అబద్ధమా అన్న సెకండ్ కన్ఫ్యూజ్ అయిపోయాను. తీరా చూస్తే సీరియస్ అయింది, ఆయన ఎవరు పట్టించుకోలేరు. చాలా అంటే చాలా అవమానం జరిగిందండి. అవమానం అనేది ఎప్పటికి మర్చిపోయేది కాదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, అవమానం ఎప్పటికి కూడా గుర్తుండిపోతుంది. అందులో ఇంతమంది చూస్తుంటే మనం ఆయన కనీసం ఎందుకు రెస్పాన్స్ ఇవ్వలేదు జడ్జెస్ కానీ యాంకర్ కానీ అని అనిపించింది నాకైతే. వచ్చాడు, స్కిట్ చేశాడు, వాళ్ళు అన్నారు
వాళ్ళు కూడా ఏం మాట్లాడలేదు, కోపంతో ఉన్నారు, అందరు రిజెక్ట్ చేశారు. ఏం మాటలు లేవు, ఏం లేవు. పాపం నాకైతే చాలా బాధ అనిపించింది ఆయన విషయంలో కూడా. సరే, బిగ్ బాస్ షోకి అర్హుడు కాకపోయినా ఇంకోటి ఇంకోటి ఏదో ఒకటి చెప్పి పంపించాల్సింది, కానీ అలా ఏం మాట్లాడకుండా అందరు సీరియస్ అయ్యి సైలెంట్గా ఉండి పంపించడం అనేది నాకు నచ్చలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకో వ్యక్తిని మర్చిపోయాను, ఆమె పేరు నాకు రాదు. డెబ్రాన్ డెబ్రాన్ డివిజనా ఆమె పేరు. ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్గా వచ్చింది, చాలా కాన్ఫిడెంట్గా వచ్చారు ఆమె. తర్వాత నవదీప్ గారు వెళ్ళి టిష్యూస్ ఇచ్చేసరికి మేకప్ తుడిచేసుకున్న తర్వాత తనకెందుకు ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదు. ఇంకా ఎందుకు మాట్లాడలేకపోయిందో నాకైతే అర్థం కాలేదు. అంటే వచ్చిన వెంటనే చాలా కాన్ఫిడెంట్గా వచ్చింది, ఏదైనా అడిగితే చెప్పేద్దాం చేసేద్దామని. కానీ ఆ మేకప్ తీసిన వెంటనే తను సైలెంట్ అయిపోయింది. ఎందుకు అయిపోయిందో నాకు అర్థం కాలేదు. తను కూడా రిజెక్ట్ అయిపోయి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్ లాస్ట్ కంటెంట్ టెస్ట్ లాస్ట్ వ్యక్తి. మనకు ఆ కంటెస్టెంట్ అవన్నీ ఇంగ్లీష్ రాదులేండి, మనం అంతా తెలుగు మీడియమే. లాస్ట్ వ్యక్తి అతను వచ్చేసాడు, మిథిలేష్ మిదనపల్లి. వచ్చి అవేంటివి టిప్స్ తను వచ్చాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, ఎవరేం అడిగినా చెప్పేశాడు. శ్రీముఖి గారితో కూడా కొట్లాడాడు. నన్ను ఎందుకు ఎలిమినేషన్ చేస్తావు అంటే, నేను సంచాలకులు, నేను ఎలిమినేషన్ చేస్తాను, అది నా ఇష్టం, నువ్వేది చెప్పేదంటే ఎందుకు చేస్తావు, నేను కూడా నేను ఎలిమినేషన్ చేస్తాను, నేను కూడా ఎలిమినేట్ చేస్తాను, నేను రేపు గేమ్ షో అంటే చేసుకోండి. వాళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ అనేది చాలా బాగా అనిపించింది. ఫైట్ చేయగలడు బిగ్ బాస్ షోలో అని అనిపించింది. ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలానే నేను కొత్తగా రివ్యూ చెప్తున్నా కదా, కొంచెం తడబడినా, కొంచెం ఏమన్నా ఆలస్యంగా మాట్లాడి కొంచెం ఏదైనా మాట్లాడింటే క్షమించండి ప్లీజ్. దయచేసి అయితే సపోర్ట్ చేయండి.